ఆదిలాబాద్ పట్టణ కేంద్రాల్లో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించగా మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని వాల్మీకి నగర్లో ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులతో పాటు బీజేపీ నాయకులు లాలా మున్నా, దినేష్ మటోలియా, ప్రణయ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. వేసవిలో పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి అమృత పథకం ద్వారా నిధులను కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాన్ని బట్టి ట్యాంకర్లను నిర్మిస్తుంది అన్నారు. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అందుబాటులోకి తేనుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో 10 లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు OHSRకు భూమి పూజ చేయడం జరిగింది. మనిషి జీవన ఆధారమే నీరు. నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 1 కోటి లీటర్ల చిల్లర OHSRలు ఉన్నప్పటికీ మరో ఇంకో 1 కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో OHSRలు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికే గతంలో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి. ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం. ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరంతా కూడా ఆయా చెరువుల్లో, మిగతా లాండాసంగి, అదేవిధంగా అనుకుంటా భీంసరి ఆ యొక్క వాగుళ్ళల్లో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి వీలు లేకుండా అక్కడ చేపల వేటకు కూడా ఇబ్బంది. ఇదంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క మురుగునీటిని కూడా శుభ్రం చేసి తర్వాత వాగుల్లో, చెరువులో విడిచిపెట్టే విధంగా కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళికతో సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.